బాబు ఇది నేనెంత నీకు మందలిచ్చి నీకు నిమ్మకాయలు ఇవన్నీ ఇస్తే కూడా అది నీకు దిగుతలేదు. నేను ఇక్కడ దిగబడితే మళ్ళీ అక్కడ ఉన్నాడో వాళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు. మళ్ళీ అది పరిస్థితం కాదు. నీవే కొన్ని మంత్రాలు నేర్చుకుంటా అంటే చెప్పు, నీకు నేర్పిస్తా. నీకు చదువు వస్తే పెన్ను తీసుకొని బుక్ కూర్చో రాసుకో. ఒక్కొక్క మంత్రం నీకు కొన్ని మంత్రాలు బిగైన మంత్రానికి పట్టిస్తా. ఆ మంత్రాలు నేర్చుకొని నీవు దానికి 108 నీ నోటికి అబ్బించుకొని ఆదివారం అమాస రోజు వస్తుంది. ఆ రోజు వెళ్ళిపోయి నువ్వు దాన్ని జపం చేసినట్టయితే అది నీకు లభిస్తుంది. ఇక తర్వాత ఎవడన్నా నీకు చేసినప్పుడు నీ పెయి మీద వారాడుతుంటుంది. అప్పుడు నీవే తిరిగి వాళ్ళకు మంత్రం ఇవ్వచ్చు, మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి మలిపి కొట్టవచ్చు. నేర్చుకుంటావా అని అన్నాడు. అరే మంచిదయ్యా, మరి నేర్చుకుంటా, కానీ నాకు చదువు రాదు, రాయటం రాదు. నేను ఎట్లా చేస్తూ అంటే చూడు, నువ్వు ఏదైనా ప్రయత్నం చేసుకో. ఎవరైనా చదువు వచ్చిన కూడా తోలుకొచ్చుకో, రాపించుకో, నువ్వు నేర్చుకో అని చెప్పాడు ఆయన. పాపం ఇలా గర్వపురంలో ఆయన గురువు అయ్యానని ఉంటాడు ఆయన ఇక్కడ. అంటే నా తమ్ముడు హ్యాండిక్యాప్ అనే వ్యక్తి, వాడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. వాడు 10ట్లో పాస్ అయ్యాడు, మంచిగా చదువుకున్నాడు. నా 3వ ఆయన. ఇక నేను మా తమ్ముతానికి అంటే శనివారం వస్తుంది, శుక్రవారం పోయి శనివారం ఆయన ఊగుతుండే, అదే చెప్తుండే ఆయన అందరికీ ఆడ ఆంజనేయులకు శివ ముగిసి చెప్తుండే. మళ్ళా నేను శుక్రవారం పోయి శనివారం పొద్దున్నకి ఆదివారం వస్తుంది. మా తమ్ముడు చర్చిపోతుంది ఒకడు. ఎవరు? మా తమ్ముని పేరు శ్రీనివాస అని హ్యాండిక్యాప్. మా తమ్మునికి చదువు వస్తుంది కదా, మా తమ్ముని తోలుకొచ్చేసి అసలు వాడే విద్య నేర్చుకున్నానుకో ఇంకా నాకు పర్వాలేదు, వానికి ఇంకా చదువు వస్తుంది, ఇంకెమ్మడే వానికి నోటికి అవుతుంది అని. సరే అయ్యగారు, మరి ఆయన అయ్యన్న మరి నిజమే మా తమ్ముడు ఉన్నోడు తోలుకొస్తాడు, మళ్ళీసారి తోలుకొని రా, బుక్కు పెన్ను తీసుకుని మొత్తం నీకు నేర్పించేస్తా అని చెప్పి నేను. నాకేమో డబ్బు నువ్వు ఇవ్వకుండా సరే నీకు దయ కొడితే తర్వాత ఏమైనా పెడుతూ పో అని చెప్పాను. చాలరా బాబు, ఇక ప్రాణాలు పోతుంటే ఏమంటారు చూడు, ఇవన్నీ పరిస్థిత అని నా మనసుకు అనుకొని బాధపడుతున్నప్పుడు మా తమ్మతానికి వచ్చి నేను అన్న, అదే తమ్మేసి నా మాట వినరా ఆయన అని ఇల్లు ఆరిపోతుంది, చనిపోయిండు, ఇద్దరు అన్న పోయిండు, తండ్రి పోయిండు, తల్లి పోయిండు. ఇక మనం కూడా సాగు బతుకులం అయిపోతున్నాం, మనం కూడా బతుకము. ఇప్పుడు చూసిన రోగాలు ఉన్నారు. నీవు నా మాట వినిద్దా, ఆడికి అయ్యా నాయన ఉన్నాడు, ఆయన మంత్రకాడు, ఆయన తానికి వెళ్ళిపోతే ఆయన మంత్రాలు నేర్పుతున్నాడు. నువ్వు అన్నీ చదువు వస్తావు కనుక బుక్ మీద రాసుకొని నువ్వు నేర్చుకుందువు. తర్వాత ఏమన్నా అయితే నీవే మాకు మంత్రాలు ఇచ్చిస్తావురా, మంచిగా కూర్చున్న తను ఎట్లా చూస్తే హ్యాండిక్యాప్ 10 మందికి నీవే సహాయపడుతావు మంచిగా దారాన్ని నేను పిలిస్తే వాడు అన్నాడు, చూడన్నా నేను ఆ మంత్రాలకు తంత్రాల కాడికి నేను రాను. నేను నిజమైన దేవుని నమ్ముకున్నా. యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన దానికి ఏది ఆయనకు తట్టవు. ఆయనకు మీరు నా మాట విని మీరే రాండి, చర్చికి రాండి. చర్చికి వచ్చినట్టయితే ఈ మంత్రాలు ఏం చేయవు, తంత్రాలు ఏం చేయవు, ఇవన్నీ ఏం చేయవన్నా దా అంటే ఇక నాకు బగ 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 మండిపోయింది మొత్తం శరీరం అంతా. నీ మనసులో ప్రాణాలు పోతున్నాయిరా బాబు, అమ్మ చచ్చిపోయింది, నాయన చచ్చిపోయింది, అందరి పిచ్చోలమైపోతుంటే నీవేమో నా యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన అందరికంటే పెద్ద దేవుడు, మీరు ఆయన దానికి రండి, నా మాటని, మీకు ఇవన్నీ తక్కువైపోతాయి, మీరే మంచిగా అవుతారు అని మాట్లాడుతున్నాయిందిరా, నువ్వు పిచ్చోడవా, నీకేమో దమాకుంది అనేది. కానీ ఇక నాకు కోపం వచ్చి మా తమ్ముని ఎట్టు పడితే అటు తిట్టేసిన. అసలు నువ్వు ఎక్కడి దేవుని నమ్ముకున్నావురా, ఈసారి ఈ దేవుడు అంటే ఈ దేవుని నమ్ముకునే పరిస్థితితోనే ఈ రీతి మన పరిస్థితి ఇట్లా వచ్చేసినారా బాబు, మర్యాద నువ్వు వస్తావా రావా అని చెప్పి. అన్నా దయచేసి నీకు దండం పెడితే నేను రానన్నా, నువ్వు రాకపోతే ఇక నా ఇంట్లో ఉండదు, విడిచిపెట్టి మనది కాదు కదా నేర్చుకున్నా. సరే నువ్వు నేర్చుకోకుండా సరే రా బాబు, ఊరికే ఆయన చెబుతాడు, నువ్వు వచ్చి రాయి, ఏమన్నా నాకు చదువు రాదు కదా, నువ్వు రాసిస్తే నేను నేర్చుకుంటా, నేనన్నా నేర్చుకుంటారా అంటే నేను రాయను, నేను రాను, ఆ గద్దెల కాడికి రాను, నేను రాను. ఇక నాకు కోపం వచ్చేసి ఎట్లా పడితే అట్లా తిట్టేసిన. ఆ నోటికి ఎట్టు వస్తే అట్ట తిట్టేసి 4 దెబ్బలు కూడా కొట్టినా సరే అన్నా, నువ్వు నన్ను చంపినా సరే కానీ నేను ఆ పద్ధతులకు రానన్నా, నా మాట మీరేడికి రాని అన్నాడు. ఏంద్రా నీ దేవుడు ఏడున్నారా, మరి పోనీ ఒక్కసారి నీ దేవుడు ఉంటే చెప్పురా, మరి మాట్లాడమనరా ఒక్కసారి మాట్లాడమనరా, నీ దేవుడు ఉంటే మరి మాకు ఒకసారి చూపించమని దర్శనమా, ఆయన ఒక స్వరం వినిపించమంటారు, నమ్ముకుంటా. ఏడున్నారా దేవుడు, ఎక్కడి దేవుడు అసలు ఆయన, ఏవుడు దేవుడు, యారాజు దేవుడు ఆయన. మన తాతలు లేదు, మన ముత్తాతలు ఏంది, ఇప్పుడు దేవుడు అంటున్నా. ఆయన ఎక్కడికి వెళ్ళి, ఆయన అంకితం ఏంది, ఆయన చరిత్ర ఏంది, ఆయన పద్ధతి ఏంది అని చాలా తిట్టి మా తమ్ముని కొట్టినా. ఇంకా వాడు రాలేదు. రాకపోతే ఆ కోపం ఈ కోపం